వెల్కమ్ టు సిటీ లైఫ్. దివాళీ వచ్చేస్తుంది. చిచ్చుబుడ్డులు, టపాసులు అన్నీ రెడీనా? పిండి వంటలకు ప్రిపేర్ చేస్తున్నారా? వాటన్నిటితో పాటు పండగకు కాస్త ఫ్యాషన్ టచ్ కూడా ఇవ్వాలి కదా. అందుకే నయా శారీ ట్రెండ్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, పండగ తర్వాత వంటిళ్లను గుమగుమలాడించే మసాలా ఫుడ్స్, ఇంకా సిటీ హ్యాపెనింగ్స్తో ఈ వీక్ సిటీ లైఫ్ రెడీ. సిటీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ముందు హెడ్లైన్స్ ఏంటో చూసేద్దామా? డిజైనర్ శారీస్ పై అమ్మాయిల క్రేజ్, ట్రెడిషనల్ శారీస్ కు వెస్టర్న్ లుక్. క్యాట్ వాక్ తో కేక పుట్టించిన బేబ్స్, లేటెస్ట్ కలెక్షన్ తో ర్యాంప్ వాక్. దువ్వకపోవడమే స్టైల్, కలర్ వేయడమే నయా ట్రెండ్. సిటీకి వచ్చిన ముంబై మసాలా, నోరూరిస్తున్న ఫుడ్ ఫెస్ట్. కుర్తీలు, స్కర్ట్స్, జీన్ ప్యాంట్స్, లెగ్గిన్స్, చుడీదార్స్ ఇలా ఎన్ని వేసినా చీరకట్టే. దాని మీదకి ఇంకేది పనికిరాదు. పల్లెటూరి పిల్లైనా పట్నం పోరి అయినా చీర కడితే ఆ లుక్ లెక్కే మారిపోతుంది. చీరలు కట్టేస్తున్నారు, కానీ లుక్లో కాస్త చేంజ్ వచ్చింది. పాత రకం స్టైల్ పక్కన పెట్టి ట్రెడిషనల్ శారీస్కి మోడర్న్ టచ్ ఇచ్చేస్తున్నారు. ట్రెండీగా రెడీ అవుతున్నారు. ఫంక్షన్లు, ఫెస్టివల్స్ వస్తే శారీలదే హవా. పైగా రేపు వచ్చేది దీపావళి. అందుకే ఈ వీక్లో శారీ స్పెషల్ పట్టుకొచ్చా. మరెందుకు లేట్, మీరు ట్రై చేయండి. ఫెస్టివల్, కాలేజ్ ఈవెంట్, ఫంక్షన్ ఏదైనా సరే శారీ కడితే ఆ అమ్మాయి లుక్కే వేరు. చీరంటే మరి పాత రకం చీరలు కాదు, ఇప్పుడొచ్చే నయా ఫ్యాషన్ శారీస్ పై లుక్ వేస్తున్నారు లేడీస్. ఓల్డ్ ట్రెండ్ కు న్యూ టచ్ ఇస్తూ సరికొత్త డిజైనర్ శారీస్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇండియన్ కల్చర్ అంటేనే చీరకట్టు. ఎన్ని తరాలు మారినా గానీ చీరకున్న స్పెషాలిటీ తగ్గదు. ఇప్పటి అమ్మాయిలైతే మోడ్రన్ ట్రెండ్ ను ఫాలో అవుతూనే ట్రెడిషనల్ వేర్ కూడా వేస్తున్నారు. వీళ్లకు తగ్గట్టే మాల్స్, ఎక్స్పోల్లో కూడా డిజైనర్ శారీస్ మస్తుగొస్తున్నాయి. నార్మల్ డేస్ లో ఎలా ఉన్నా ఒకేషన్స్ కు మాత్రం చీర కట్టు కంపల్సరీ. అంటే చీరలోనే చాలా అందంగా, ఎలా ఉన్నా చీరలోనే చాలా అందంగా కనిపిస్తారు. సో ఈవెన్ ఐ లైక్ శారీస్. అకేషనల్గా ఎవ్రీవన్ హ్యావ్ టు మన ఇండియన్ కల్చర్ని డెఫినెట్గా పాటించాలి. అప్పుడప్పుడు అకేషనల్గా అయినా దే హ్యావ్ టు డూ ఇండియన్ కల్చర్. ఉప్పాడ పట్టు, కొన్ని పట్టు శారీస్ కూడా అవి ఈజీగా క్యారీ చేయొచ్చు బ్రైడల్ వాటికంటే. బ్రైడల్ అంటే చాలా హెవీ వెయిట్ ఉంటాయి కదా. సో చీరలు కడుతున్నారు, కానీ లుక్ చేంజ్ అయింది. ఒకప్పటి చీరలు హెవీ వెయిట్, ఓల్డ్ లుక్ లో ఉండేవి. కానీ ఇప్పటి ట్రెండ్స్ కు తగ్గట్టు ఫ్యాషన్ డిజైనర్స్ చీరకట్టు మీద ఫోకస్ చేశారు. న్యూ లుక్ తో డిజైనర్ చీరలను తెచ్చారు. చీరలను మోడిఫై చేస్తూ ఫ్యూజన్ టచ్ ఇస్తున్నారు. బ్లౌజ్లను వెస్టర్న్ లుక్ లో డిజైన్ చేస్తున్నారు. పట్టులో హెవీ కటింగ్ బార్డర్స్ వచ్చేసి ఆర్గాన్జాస్ బాగా ఫ్యాషన్లో ఉన్నాయండి. కలర్స్ అయితే ఎవ్రీబడి ఈస్ ప్రిఫరింగ్ బ్రైట్ కలర్స్ లైక్ రెడ్, పింక్స్, డార్క్ మరూన్స్, గ్రీన్స్, నియాన్ కలర్స్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ ఇన్ ఫర్ ద సీజన్. సంప్రదాయంతో పాటు మోడర్న్ లుక్ లో కనిపించాలంటే బెస్ట్ ఆప్షన్ చీరే. చీరలు ప్లెయిన్ గా, బ్రైట్ గా, బ్లౌజ్ మాత్రం మోడర్న్ గా, హెవీ వర్క్ తో ట్రెండీగా కనిపించేలా చూసుకుంటున్నారు. ప్రిఫరింగ్ ఇప్పుడు రా సిల్క్, ఆర్గంజా, సిల్కోటా ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. సో వాటిల్లో వచ్చిన టై అండ్ డైస్ కానీ, వాటి మీద చేసే గోల్డ్ ప్రింట్స్ కానీ అవి ఇప్పుడు ఫ్యాషన్గా ఉన్నాయి బాగా. ఇప్పుడు చీరల్లో లైట్ వెయిట్, హాఫ్ స్టిచ్డ్ శారీసే ఎక్కువ వస్తున్నాయి. షిఫాన్, జార్జెట్, నెట్టెడ్ శారీస్, లైట్ వెయిట్ శారీస్ కి మస్తు క్రేజ్ ఉంది.
ఎక్కువగా ఫాల్ వర్క్, మిర్రర్ వర్క్, లేస్ వర్క్, స్టోన్ వర్క్ శారీస్ ను కట్టుకోవడానికి లేడీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కలర్స్ విషయంలో పింక్, ఆరెంజ్, పెటల్ కలర్స్, నియాన్ కలర్స్ పైనే వాళ్ళ లుక్. డిజైనర్ శారీస్ కి బిగ్ బార్డర్స్ కొత్త ట్రెండ్. అలాగే కాంట్రాస్ట్ కలర్స్ తో చీరలను డిజైన్ చేస్తున్నారు. హాఫ్ అండ్ హాఫ్ చీరలు ఇప్పటి ట్రెండ్. వీటిని కడితే చీర కట్టులో హాఫ్ శారీ లుక్ కనిపిస్తుంది. డైలీ వెస్టర్న్ క్యాజువల్స్ ధరించిన పండగలు, ఫంక్షన్స్ లో మాత్రం చీరలదే హవా. మెయిన్ గా కాలేజ్ అకేషన్స్, ఫంక్షన్స్ లో వీటిపైనే అమ్మాయిలు కన్నేస్తున్నారు. డిజైనర్ శారీస్ ధరలు కూడా బానే ఉన్నాయి. స్టార్టింగ్ 1000 నుంచి 10,000 దాకా ఉన్నాయి. మొత్తానికి వర్కింగ్ ఉమెన్స్ దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వరకు అందరూ ట్రెడిషనల్ లుక్ అంటే డిజైనర్ చీరలే బెస్ట్ అంటున్నారు. ఓవైపు సాంప్రదాయాన్ని ఫాలో అవుతూనే వెస్టర్న్ ఫ్యూజన్ లుక్ తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. వెరైటీ డిజైన్స్, న్యూ ట్రెండ్స్, ఫ్యాషన్ వరల్డ్ కదా, అప్డేట్లో యూత్ కాస్త ముందే ఉంటారు. కొత్త ఫ్యాషన్కి కేర్ ఆఫ్ అంటే వాళ్ళే కదా. అందుకే యూత్ టేస్ట్కు తగ్గట్టే ఫ్యాషన్ డిజైనర్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అలాంటి నయా ట్రెండ్స్, లేటెస్ట్ డిజైన్స్తో హైదరాబాద్లో ఫ్యాషన్ షో జరిగింది. స్టూడెంట్స్ డిజైన్ చేసిన డ్రెస్సుల్లో మోడల్స్ హొయలెలికించారు. ఆ అందాల ముద్దుగుమ్మల క్యాట్వాక్ కబుర్లు ఫ్యాషన్ పరేడ్లో చూద్దాం. క్రియేటివిటీకి కేర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్. అలాంటి యూత్ కే డిఫరెంట్ థాట్స్ వస్తే ఆగుతారా? ఇలా న్యూ డిజైన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ర్యాంప్ పై ముద్దుగుమ్మల క్యాట్ వాక్, మోడల్ సోయగాలతో సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో ఫ్యాషన్ షో జరిగింది. నయా ట్రెండ్స్ ను ప్రెజెంట్ చేశారు స్టూడెంట్స్. ఉమెన్ క్యాజువల్ వేర్ తో పాటు అకేషన్స్ కి, ఆఫీస్లకి వెళ్లే వాళ్ళ కోసం డిజైన్స్ ను రూపొందించారు యూనివర్సిటీ స్టూడెంట్స్. హ్యాండీక్రాఫ్ట్స్ ని ప్రమోట్ చేయడానికే నేను ఈ కాన్సెప్ట్ నేను చూస్ చేసుకున్న కాన్సెప్ట్ సిద్దిపేట్ హ్యాండ్లూమ్స్, బతుకమ్మ మోటివ్స్ అండ్ గొల్లబామ మోటివ్స్. అది ప్యూర్ కాటన్ తోని హ్యాండ్లూమ్ వీవింగ్ చేస్తారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. స్టూడెంట్స్ డిజైన్ చేసిన డ్రెస్సుల్లో మోడల్స్ అదరగొట్టారు. న్యూ లుక్ లో మెరిసిపోయారు. వెస్ట్రన్ డ్రెస్సుల్లో మోడల్స్ క్యాట్ వాక్ చేశారు. పాత ఫ్యాబ్రిక్స్ కి వెస్టర్న్ లుక్స్ వచ్చేలా డిజైన్ చేశారు. క్లాస్ లో నేర్చుకున్నది వదిలేకుండా కాస్త న్యూ క్రియేటివిటీతో కొత్త డ్రెస్లను డిజైన్ చేశారు. కలర్ కాంబినేషన్ పై కాన్సంట్రేషన్ పెట్టారు. స్పెషల్ గా బ్రైట్ కలర్డ్ వెస్టర్న్ స్టైల్ అదిరిపోయాయి. నేను పొందూరు ఖాదీ థీమ్ గా తీసుకున్నాను. ఈ రోజు సెకండ్ విన్నర్ గా అవార్డు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలా మందికి పొందూరు ఖాదీ సారీ ఉంది అని తెలీదు. వరల్డ్ ఫేమస్, కానీ చాలా మంది తెలీదు. వాళ్ళకి నా కనీసం ఎలాగైనా తెలుస్తుందని ఆశిస్తున్నాను. The credit goes to my university, PJTSU, Professor Jayashankar, Telangana State Agriculture University, and Fashion Technology. And I appreciate all the staff, students, and today the reason why I'm being in this position is all my ma'ams. Especially I thank. ఇక ఇప్పటి గర్ల్స్ అండ్ గైస్ కి వెస్టర్న్ పై మస్తు మోజ్. అందుకే డిజైనర్లు కూడా వెస్టర్న్ లుక్స్ కి ఇంకొంచెం మోడర్న్ టచ్ ఇస్తున్నారు. యూత్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. లోకల్ టు అదర్ స్టేట్స్ వరకు ఎప్పటికప్పుడు డిజైనర్స్ కూడా అప్డేట్ అవుతూ తమ మార్క్ ను చూపిస్తున్నారు. అబ్బాయిలైతే సైడ్ క్రాఫ్ట్, అమ్మాయిలైతే నీట్గా దువ్వుకొని జడల్లుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందిగా. అబ్బాయిలు దువ్వడం మానేశారు, అమ్మాయిలు జడేయడం మానేశారు.
పోరగాళ్ళది చింపిరి జుట్టు, పోరీలది లూజ్ హెయిర్. పైగా ఇప్పుడు వాటికి రంగులు కూడా వేసేస్తున్నారు. ఒక్కో రకం హెయిర్కి ఒక్కో వెరైటీ కలర్. మరి ఏ హెయిర్కి ఎలాంటి కలర్స్ వేసుకోవాలి, ఆ రంగులేస్తే జుట్టు ఉంటుందా ఊడుతుందా అనేది బ్యూటీ టిప్స్లో తెలుసుకుందాం. అందమంటే ఫేస్ ఒకటేనా? చాలా ఉంటాయి. ముక్కు ముఖం చక్కగా ఉండాలి, కలర్తో పనిలేదు. ఫేసులో కళ ఉండాలి. ఇవే కాదండోయ్, అందం అదిరిపోవాలంటే జుట్టుది కూడా మెయిన్ రోలే. ఫేసుకు తగ్గట్టు, బాడీ ఫిజిక్కు తగ్గట్టు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అప్పుడే లుక్కు అదిరిపోద్ది. అందుకేగా జుట్టుకు రకరకాల రంగులేస్తున్నారు. ఒకప్పుడంటే తెల్ల జుట్టును నల్లగా చేయడానికే కలర్స్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందిగా. 25 ఏళ్ల నుంచి పండు ముసలుల వరకు అందరూ హెయిర్ స్టైల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే హెయిర్ టెక్స్చర్ని బట్టి బోలెడు ఇంటర్నేషనల్ క్రీమ్స్ వస్తున్నాయి. బ్రౌన్, గోల్డెన్, మెరూన్, పర్పుల్, హనీ బ్రౌన్, చెర్రీ, ఇలా చాలా రంగులున్నాయి. కలర్స్ ఉన్నాయి కదా అని ఏది పడితే అది వేయకూడదు. దానికి ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్క తేడా కొడితే లుక్కు లెక్కే మారిపోతుంది. ఫస్ట్ స్కిన్ టోన్ కి మ్యాచింగ్ చేసుకోవాలి. అంటే మన ఫేసు ఏ కలర్ లో ఉందో దాన్ని బట్టి జుట్టుకు ఆ కలర్ వేసుకోవాలి. ఓన్లీ స్కిన్ కలర్ ఒకటే చూసుకుంటే సరిపోదు. మీ నోస్, ఐస్ ను బట్టి కూడా కలర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జుట్టుకు ఎలాంటి కలర్ సెట్ అవుతుందనేది మనకు మనమే డిసైడ్ చేసుకోవడం సరికాదు. కాస్త తెలిసిన వాళ్ళని కన్సల్ట్ అవుతే బెటర్. స్కిన్ టోన్ కి తగ్గట్టు హెయిర్ కలర్ వేయించుకునే వాళ్ళు పర్మనెంట్ కలర్స్ ఎప్పుడు వాడొద్దనేది ఎక్స్పర్ట్స్ మాట. అలాంటి కలర్స్ వేస్తే హెయిర్ మొదల్లోకి వెళ్లి నేచురల్ కలర్ ని చంపేస్తుంది. అదే టెంపరరీ కలర్స్ వేయించుకున్నారనుకోండి, మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, నచ్చకపోతే జుట్టును క్లీన్ చేసుకోవచ్చు. పైగా ప్రతిసారి ఒకే రంగు కాకుండా డిఫరెంట్ లుక్తో మెరిసిపోవచ్చు. ఇవే కాదు, ఇంకొన్ని కలర్స్ కొంతకాలం వరకు ఉంటాయి. వాటిని సెమీ పర్మనెంట్ కలరింగ్ అంటారు. వీటిలో అమ్మోనియా పర్సెంటేజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు ఇంకో ట్రెండ్ నడుస్తోంది. జుట్టు మొత్తానికి కలర్ వేయట్లే, కొన్ని లేయర్స్ గా సపరేట్ చేసి వాటికి కలర్స్ వేస్తున్నారు. ఇప్పుడిదే ఫ్యాషన్. దీన్ని హైలైటింగ్ కలరింగ్ అంటారు. ఇంకోటి, లో లైట్ లో జుట్టుకు న్యాచురల్ కలర్ లో లైట్ రంగు వేస్తారు. ఇదో స్టైల్. బ్లాండ్స్, యాక్చువల్లీ దీన్ని బ్లాండ్స్ అంటారు. ఇది ఫస్ట్లో ఏం చేసేవారంటే దీన్ని ముసలి వాళ్ళు ఏంటిది కలర్ ఏంటి ఇలా ఉంది, పెద్దవాళ్ళలాగా ఉంది అనేది అనుకునేవారు. కానీ ఇది చాలా ఫ్యాషన్ ఫంకీ లుక్ అనమాట. ఇది ఇక్కడ ఇంకో విషయం, జుట్టుకు రంగేయడం అంటే మామూలు మాటలు కాదు. రంగు వేసుకోవడంలో తేడా కొడితే అది అసలుకే ఎసరొస్తుంది. ఉన్న జుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ముందుగా జుట్టుకు రంగు వేయాలనుకునే వాళ్ళు ఓ 4-5 వారాల నుంచి మెహందీ అది పెట్టడం మానేయాలి. ఇది పక్కా. కలర్ వేయించుకునే ముందు ట్రిమ్మింగ్ చేయించుకోవాలి. హెడ్ కి దెబ్బలు తగిలినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కలర్స్ వేసుకోవద్దనేది ఎక్స్పర్ట్స్ మాట. So a lot of people say that colors or chemicals to the hair is harmful. If you actually use it technically and you use it properly, there is nothing dangerous with color. Right now the haircuts that are going around the market is more with layers, more movement into the hair, right? So more of volume. And when we talk about color in highlights terms, you have brunettes, you have blondes, and you have reds, which are the inmost colors. And brunettes are like one of the most major hot shots of a color. కలర్ వేయించుకున్న తర్వాత ఏ షాంపూ పడితే అది వాడొద్దు. కండిషనర్స్ అప్లై షాంపూలే వాడాలి. కలర్ వేసిన తర్వాత మెహందీ పెట్టొద్దు. వెంటనే స్విమ్మింగ్ చేయడం కానీ ఎండకు వెళ్ళటం కానీ చేయొద్దు.
అలా వెళ్తే జుట్టుకు కలరేసి యూజే ఉండదు. వేసిన కలర్లు కనిపించకపోగా ఉన్న కలర్ పోద్ది. డాక్టర్లు, హెయిర్ ఎక్స్పర్ట్స్ ఎన్ని చెప్పినా యూత్ది మాత్రం ఒక్కటే పని, అప్పటికప్పుడు రెడీ అయ్యామా, పార్టీకి వెళ్ళామా అంతే. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే డిఫరెంట్ హెయిర్ కలర్స్ తో అందరిలో మీరే స్పెషల్ గా కనిపించొచ్చు. సిటీ జనానికి కొత్తదనం కావాలి, డిఫరెంట్ టేస్ట్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకేగా వాళ్లకు తగ్గట్టే గల్లీకో వెరైటీ వచ్చేసింది. హోటల్స్ కూడా రకరకాల ఫుడ్ ఫెస్ట్లను పెట్టేస్తున్నాయి. రీసెంట్ గా ముంబై రుచుల్ని సిటీకి పరిచయం చేసింది బార్బిక్యూ నేషన్ ఫుడ్ ఫెస్టివల్. వెజ్ టు నాన్ వెజ్ అన్ని వంటలు దాంట్లో నోరూరిస్తున్నాయి. మరి వాటిని కూడా ఓసారి టేస్ట్ చేసొద్దామా? తిన్నదే తిని బోర్ కొట్టేసింది. కొత్తది కావాలి, రుచుల్లో చేంజ్ రావాలి. కాస్ట్ తో పనిలేదు, టేస్ట్ పక్కా ఉండాలి. అలాని ఏది పడితే అది తినలేమండోయ్. సంథింగ్ డిఫరెంట్. టేస్ట్ కు టేస్ట్, హెల్త్ కు హెల్త్, రెండూ కంపల్సరీనే. తిండి విషయంలో ఇప్పటి యూత్ ఆలోచన ఇదే. యూత్ ఏంటి, పెద్దోళ్ళు కూడా టేస్ట్ కాస్త కొత్తగా ఉంటే చాలు ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తున్నారు. అలాంటి డిఫరెంట్ టేస్ట్ కావాలనుకుని వచ్చే వాళ్ళ కోసమే వచ్చింది మొహమ్మద్ అలీ రోడ్ స్ట్రీట్ ఫుడ్. ఇది మంది కాదు, ముంబై మసాలా ఫుడ్స్ ది. దీంట్లో వెజ్ టు నాన్ వెజ్ అన్ని వెరైటీస్ ఉంటాయి. బేసిక్ గా ఇండియన్ ఫుడ్ అంటేనే ఫుల్ మసాలా, స్పైసీ ఫుడ్స్. ఈ వెస్ట్రన్ తిండికి అలవాటు పడి ఆ ఫుడ్ టేస్ట్ చేయడం కాస్త తగ్గించాం. కానీ ఎంతైనా మన ఫుడ్ టేస్ట్ మనదే. అందుకేగా ఈ గ్రిల్ ఫుడ్ మస్తు ఫేమస్ అయింది. అలాంటి కోవకు చెందిందే ఈ మొహమ్మద్ అలీ రోడ్ స్ట్రీట్ ఫుడ్. మొహమ్మద్ అలీ రోడ్ స్ట్రీట్ వింటుంటే ఏదో వీధి పేరు విన్నట్టే లేదు. అదేగా మరి, ముంబైలో ఉన్న మొహమ్మద్ అలీ రోడ్ స్ట్రీట్ లో దొరికే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కలిపి అదే పేరుతోని హైదరాబాద్ లో ఓ ఫుడ్ ఫెస్ట్ పెట్టిర్రు. బార్బిక్యూ నేషన్ హోటల్లో ఈ ఫుడ్ ఫెస్ట్ కు మస్తు రెస్పాన్స్ వచ్చింది. దీంట్లో పన్నీర్ టు మటన్ వరకు, కబాబ్స్, బిర్యానీలు అన్ని ఉన్నాయి. చికెన్ తంగ్రీ, భూనా చికెన్, మటన్ షీక్, మటన్ సామి, భేటేరి అంటే ఈము ఫ్రై, రాన్ ఈగోస్ట్, ఇంకా వేడివేడి గ్రిల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఈ ఒక్కటే కాదు, మొహమ్మద్ అలీ రోడ్ లో ఫేమస్ అయిన చికెన్ బైదా పరోటా ఇక్కడ స్పెషల్. సింపుల్ అండ్ స్పైసీ ఐటమ్స్ ఎలా తయారు చేస్తారో మీకోసం. We have put the egg and salt and little bit sugar. Okay, then we do the round it and we have to push all the like a chapati. Chapati कैसे बनाते हैं? फिर इसको हम थोड़ा तेल में अच्छे से पकाएंगे. इसको थोड़ा स्लो फायर में पकाना पड़ता है ताकि वो जो थिकनेस है थोड़ा पके अच्छे से. 5 मिनट से 6 मिनट लगता है इसको पकने में. చికెన్ బైదా పరాఠా. ఫాస్ట్ ఫుడ్ ఊపులో ఉన్న టైంలో టేస్టీ ఇండియన్ స్పైసీ ఫుడ్స్ కూడా నోరూరిస్తున్నాయి. డిఫరెంట్ టేస్ట్ చూపించే హోటల్స్ కి జనాలు కూడా బాగానే పోతున్నారు. హోటల్స్ కూడా అంతే, ఎప్పుడూ ఒకటే కాకుండా పక్క స్టేట్ ఫుడ్స్ ని కూడా టేస్ట్ చేస్తున్నాయి.
వెరైటీ ఫంక్షన్స్, అద్దిరిపోయే ప్రోగ్రామ్స్, నోరూరించే ఫుడ్ ఫెస్ట్లు, కిక్కెక్కించే డాన్స్ షోలు, డిజైనర్ల క్రియేటివిటీ, మోడళ్ల మేనిపై మ్యాజిక్, నథింగ్ లో కూడా సంథింగ్ అనిపించే థీమ్స్, అలాంటి వెరైటీలపై ఫోకస్. సిటీలో ధనత్రయోదశి సందడి స్టార్ట్ అయింది. కొన్ని జ్యువెలరీ సంస్థలు ఈ ఫెస్ట్ కోసం స్పెషల్ ఆఫర్స్ పెట్టాయి. హిమాయత్ నగర్ లోని ఓ జ్యువెలరీ సంస్థ రూపొందించిన గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్ ను బాలీవుడ్ యాక్ట్రెస్ ఏంజెలా లాంచ్ చేసింది. మోడల్స్ డైమండ్, కుందన్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ ధరించి హొయలోలికించారు. మోడర్న్ డ్రెస్సుల్లో ట్రెడిషనల్ జ్యువెలరీలో మెరిసిపోయారు. కళ్ళు చెదిరే ఫ్యూజన్ కలెక్షన్ అట్రాక్ట్ చేస్తున్నాయి. Just wanna make you sweat. హైదరాబాద్లో అప్పుడే క్రిస్మస్, న్యూ ఇయర్ సందడి షురూ అయింది. సిటీలోని స్టార్ హోటల్స్ కేక్ మిక్సింగ్ పార్టీలు చేస్తున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ కి తప్పకుండా కేక్లతో పబ్లిక్ సంబరాలు చేసుకుంటారు. అందుకే పండగ నెల ముందు నుంచే కేక్ మిక్సింగ్లతో క్రిస్మస్ వేడుకల్ని స్టార్ట్ చేశాయి స్టార్ హోటల్స్. గోల్కొండ హోటల్లో కేక్ మిక్సింగ్ సెరమనీలో బాలీవుడ్ హీరోయిన్ మనాలి రాథోడ్ సందడి చేసింది. వైన్, డ్రై ఫ్రూట్స్ కలుపుతూ ఫోటోలకు పోజులిచ్చింది. సిటీలో టైటాన్ రాగా వాచ్ కలెక్షన్ ను హీరోయిన్ నిఖితా నారాయణ్ లాంచ్ చేసింది. మూన్ లైట్ కలెక్షన్ పేరుతో రూపొందించిన లేటెస్ట్ ఉమెన్ వాచ్ ని ధరించి మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. గిఫ్టింగ్ పర్పస్, వెడ్డింగ్, ఫెస్టివ్ సీజన్ కోసం డిఫరెంట్ బ్యూటిఫుల్ వాచెస్ ను అందుబాటులోకి తెచ్చినట్టు స్టోర్ మేనేజర్ తెలిపారు. మూన్, స్టార్స్ డిజైన్స్ తో చేసిన వాచెస్ ఆకట్టుకున్నాయి. మోడ్రన్ ట్రెడిషనల్ లుక్స్ తో మోడల్స్ అదరగొట్టారు. డిజైనర్ డ్రెస్సుల్లో హొయలోలికించారు. బంజారా హిల్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ డిజైనర్ బొటిక్ లో ముద్దుగుమ్మలు సందడి చేశారు. లేటెస్ట్ డిజైనర్ వేర్ ను ప్రెజెంట్ చేశారు. ఫ్లోరల్ ప్రింటెడ్ డ్రెస్సులు ఆకట్టుకున్నాయి. ట్రెడిషనల్, ఇండో వెస్ట్రన్ డ్రెస్సుల్ని అందించడం ఈ బొటిక్ స్పెషాలిటీ.
నయా ట్రెండ్స్, వెరైటీ ఫుడ్ పాండా, బ్యూటీ టిప్స్ తెలుసుకున్నారు కదా. మరి ఈ వీక్ మొత్తం వీటిని ఫాలో అయిపోండి. 6 days ఒకే ఫ్యాషన్ అంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే నెక్స్ట్ సాటర్డే ఇంకా కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ మీకు అందించడానికి మేము రెడీ. అంటిల్ దెన్ దిస్ ఇస్ స్వాతి సైనింగ్ ఆఫ్.